బిడ్డలైన వారు, దేవునిలో ఉండి చనిపోయిన వారు ఆ తాత్కాలికమైన విశ్రాంతి స్థలంలోనికి పోతారు. మన ప్రియుడు రూబేను కూడా ఇప్పుడు విశ్రాంతిలోనికి పోయాడు. ఆయనకిచ్చిన విశ్రాంతిని బట్టి దైవజనులు ఇంతకుముందు రాయరత్నం మిగతా వాళ్ళు ప్రార్థించినట్టుగా దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఎందుకొరకు అని అంటే, శరీరం శుష్కించిన తర్వాత, వయసు ఎక్కువైన తర్వాత బ్రతకడం అన్నది బ్రతికే వారికి కష్టం. ఆయనకు పరిచర్య చేసేవారు ప్రేమతో చేస్తున్న వారికి కూడా ఎంతో కష్టం. అందుకొరకు దేవుడు మన ప్రియునికి విశ్రాంతి అనుగ్రహించాడు. ఇప్పుడు ఆయన పరదైసులో ఉన్నాడు. పరదైసులో అక్కడ సంతోషపడుతూ ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. ఇక్కడ ఉంటే నడవలేని బాధ, కూర్చోలేని బాధ, తినలేని బాధ, రకరకాలైన బాధ. ఇప్పుడు అక్కడ నెమ్మదిగా ఉన్నాడు. చనిపోయిన తర్వాత ప్రతి మనిషి ఏదో ఒక చోటికి వెళ్తాడు. లోకానికి వచ్చేటప్పుడు ప్రతి మనిషి తల్లి గర్భంలో నుండి వస్తాడు. ఏ వ్యక్తి అయినా తల్లి లేకుండా ఈ లోకానికి రాడు, తల్లి గర్భంలో నుండి వస్తాడు. కానీ చనిపోయిన తర్వాత పోనీకే 2 స్థలాలు ఉన్నాయి. భక్తుడైన దావీదు తన కుమారుడైన సొలొమోను, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే, మరణకాలము సమీపించినప్పుడు ఆయన పిలిచి ఒక మాట అన్నాడు. ఏమన్నాడనంటే, లోకులందరూ వెళ్ళు మార్గమున నేను వెళ్ళుచున్నాను. ఆ మాట చదువుకుందాం, దయచేసి చూడండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి నుండి చూస్తే, దావీదు నాకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గం అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొన్నాను, ఎక్కడ తిరిగినాను అన్నిటిలో వివేకముతో నడుచుకొందువు. దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. ఇక్కడ మరి చూసినట్టయితే సొలొమోనుతో చెప్తూ ఉన్నాడు, కుమారుడా నువ్వు ధైర్యంగా ఉండు, లోకులందరూ పోవలసిన మార్గమున, రావలసిన మార్గం తల్లి గర్భం, పోవలసిన మార్గము మరణము. రూబేను కూడా మరణం ద్వారా పరదైసు చేరాడు. ప్రియులారా, కుమారునికో మాట చెప్పిండు. అదే మాట ఈనాడు రూబేన్ దేవుని మాటలను బట్టి ఇంటి వారికి చెప్తూ ఉన్నాడు. తన మనవన్ల కుమారునికి, ఇంటి వారందరికీ. సొలొమోను ఏం చెప్పిండు? సొలొమోనుకి ఏం చెప్పిండంటే, నీవు ధైర్యం తెచ్చుకో, నిబ్బరంగా ఉండు, నీవు గొప్ప వీరునివిగా, నీవు రాజు అవుతావు, సైనికులందరూ నీకు లోబడతాడు కాబట్టి నీవు గొప్పగా వర్ధిల్లు అని చెప్పలే. ఆయన తర్వాత ఆయన రాజుగా ముందుగానే అభిషేకించిన ఏం చెప్పిండంటే, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడలా. నీ దేవుడైన యెహోవా నీకేమిచ్చిండు? నీ గొప్ప రక్షణ ఇచ్చిండు, నీ గొప్ప జ్ఞానం ఇచ్చిండు సొలొమోను. దాన్ని నువ్వేం చేయాలా? కాపాడుకోవాలి. ఇంటి వారందరూ రూబేనుకు దేవుడిచ్చినటువంటి దేవుని యందలి ప్రేమను, విశ్వాసాన్ని వారు కాపాడుకోవాలి, నిలబెట్టాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా ఏమన్నాడు? ఆ విధంగా చేసి ఆయన మార్గం అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినో, ఎక్కడ తిరిగినను
అన్నిటిలో వివేకముగా నడుచుకుందో. వివేకంతో నీ పనులు జరుగుతాయి. జ్ఞానాన్ని బట్టి నీకు జయం వస్తుంది. ఎప్పుడు ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆయన మార్గములను అనుసరించిన ఎడలా. రూబేను ఇంటి వారు ఆయన మార్గమును అనుసరించాలి. తండ్రి నడిచిన మార్గమును, ఆయన చూపిన విశ్వాసమును, ప్రేమను ఈ గ్రామంలో వారు కనపరచవలసిన వారై ఉంటున్నారు. కాబట్టి కుటుంబం వారికి దేవుడిచ్చినటువంటి మాట రూబేను పక్షంగా ఏందనంటే, మార్గములను కాపాడుకోండి. అదేవిధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరిలో మనం ఆలోచన చేయాలి. మనం చనిపోతే ఎక్కడికి పోతున్నాం? అందరం చనిపోతాం. చనిపోని వాడెవడు ఉండడు. సహజంగా కొద్దిగా వయసు చిన్నగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మరణాన్ని గురించి ఆలోచన చేయం. కానీ మనం ఆలోచన చేసినా చేయకపోయినా, మరణం ఉన్నది అన్నది మర్చిపోయినా ఒకరోజు మాత్రం మరణం వస్తుంది. ఏ విధంగా వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. అందుకొరకే ఈరోజు ఇంట్లో రేపు మంట్లో అంటారు. ఎప్పుడు వస్తుందో మరణం తెలియదు. కాబట్టి నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తా? రూబేను ఉన్న చోటుకి వెళ్ళగలుగుతానా, లేక వేదనకరమైన స్థలములోనికి వెళ్తానా? రెండు స్థలాలు. ప్రభు బిడ్డగా బ్రతికి ప్రభువులో మృతి నొందితే ఏం జరుగుతుంది అని అంటే, మనము రూబేను ఉన్న చోటుకి వెళ్తాం. లేకపోతే వేదనకరమైన స్థలంలోనికి వెళ్తాం. కాబట్టి ప్రియులారా, ఈ మరణం ద్వారా, ఇలాంటి మరణాల ద్వారా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనం కూడా ఒకరోజు లోకాన్ని విడవాలా. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా కావాలా, నమ్మకమైన బిడ్డలుగా బ్రతికి పరలోకం చేరాలి. ఎంతోమంది బంధువులు వచ్చిండ్రు, స్నేహితులు వచ్చిండ్రు, తెలిసిన వారు వచ్చిండ్రు. ప్రతి ఒక్కరూ ఆలోచించమని దేవుడు చెప్తున్న మాట ఇది, నా మాట కాదు. నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? మా ప్రియుడు రూబేను ఉన్న స్థలానికి నేను వెళ్తానా వెళ్ళనా అని ఆలోచించి, రూబేను ఏం చేసిండో, ఏ విధంగా దేవుని బిడ్డ అయ్యిండు, ఏ విధంగా దేవుని బిడ్డగా బ్రతికిండో జ్ఞాపకం తెచ్చుకొని దేవుని బిడ్డ కావాలని ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఈ సమయంలో మరి కొడంగల్ నుండి వచ్చినటువంటి మన ప్రియుడు డేవిడ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన, ఈ మధ్యాహ్న సమయంలో నీ పాద సన్నిధిలో ఉంటున్నాము తండ్రి. ప్రభువా, మరి నీ పిలుపునందుకొని నీ ప్రియ కుమారుడు నీ సన్నిధి చేరి ఉంటున్నాడని నమ్ముతున్నాం తండ్రి. మరి ఇలాగున మేమందరం కూడా నాయన మా వరుస క్రమంలో నేను చేరవలసిన వారమైనామని నమ్ముతూ ఉంటున్నాము. మరి తండ్రి, ప్రత్యేకంగా ఈ సమయంలో మరి ప్రియుడు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాము. మరి తండ్రి, బంధువర్గాన్ని, మరి కొడుకులు, మనవళ్ళు అందరినీ జ్ఞాపకం చేసుకునండి నాయన. వారికి ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. మేము ఇప్పుడు నీ వాక్యం వినరాగున నాయన. మరి తండ్రి, మరి నీ కుమారుడు నెమ్మది పొందిన ఆయన నిన్ను చేరి ఉంటున్నాడు, పరదైసులో నెమ్మది పొందుతున్నాడని నమ్ముతున్నాము. అది కేవలము తాను లోకంలో మరి నీకు సాక్షి బిడ్డగా జీవించడం వల్ల పొందిన ఆధిక్యత ఉన్నదని నమ్ముతూ ఉంటున్నాము. మరి తండ్రి, మరి తాను నడిచిన బాటలో
మరి తన కుమారులు మనవళ్ళు కూడా నడవాలని ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. మరి బుద్ధ సముద్రం గ్రామంలో మరి ఈ కుటుంబం మరి ప్రత్యేకించబడిన ఆయన మరి సేవలో ఎక్కువగా వాడబడినట్లుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాము. మరి బంధుమిత్రులందరికీ ఓదార్పును దయచేయండి. ప్రత్యేకంగా నాయన సంఘం అంతటికి ఓదార్పును దయచేయండి. మీ కాపుదలను దయచేయమని ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.